గురుగారు, పూజాది శుభ కార్యక్రమాల్లో భర్త పక్కన భార్య ఎడమ వైపునే ఎందుకు కూర్చోవాలి? మామూలుగా ప్రతి వారికి హృదయం ఎడమ వైపే ఉంటుంది. హృదయపూర్వకంగా తన భార్యని తన శరీరంలో సగభాగం అన్నారు కనుక పార్వతీ పరమేశ్వరుని భావన చేసేటప్పుడు కూడా ఎడమ వైపు పార్వతీదేవి, కుడివైపు పరమేశ్వరుని భావన చేస్తారు. అట్లాగే రాధాకృష్ణుల్ని భావన చేసేటప్పుడు కూడా కుడివైపు కృష్ణ పరమాత్మ, ఎడమవైపు రాధాదేవిగా ఉంటుంది కనుక భార్య భర్తలో సగభాగం, అర్ధాంగి అన్నారు కదా, శరీరంలో సగభాగం అన్నారు కనుక ఎడమవైపుగా ఉంటుంది. ఇంకో శాస్త్ర మర్యాద ఏం చేశారంటే కుడివైపు కనుక కూర్చుంటే ఆమె తల్లి కానీ, అక్క కానీ, చెల్లెలు కానీ అవుతుంది. ఎడమవైపు కూర్చుంటేనే భార్య అవుతుంది. కనుక ఈ మర్యాదను మనం పాటించాలని శాస్త్రంలో చెప్పారు. ఇది ప్రధానంగా మనం పాటించకపోతే వాయు వరుసలు తప్పినట్టు లెక్క. పురుషుడికి కుడివైపు కనుక ఉంటే తల్లి కానీ, అక్క కానీ, చెల్లెలు కానీ, వదిన గారు కానీ అవుతారు. ఎడమవైపు ఉంటేనే భార్య అవుతుంది. ఇంకోటి, తాను ధర్మపత్ని, అర్ధాంగి అన్నారు కనుక తాను చేసేటువంటి కార్యాలలో ఇంకోటి కూడా గమనించండి. మనం ఎప్పుడైనా దానం చేసేటప్పుడు కానీ, ఏదైనా చేసేటప్పుడు కానీ మన చేతిలో నీళ్లు వేయాలంటే కుడివైపు ఉంటే నీళ్లు వేసే అవకాశం దొరకదు సరిగ్గా. అదే ఎడమవైపు ఉన్నారనుకోండి, అట్నుంచి వేస్తే వాళ్ళు నీటిని ధారపోసే అవకాశం, దానం చేసే అవకాశం ఉంటుంది. కనుక ధర్మంలో, దానంలో, శుభకార్యాల్లో ఏదైనా మంచి పని చేసేటప్పుడు సహకరించాలి. కనుక యజ్ఞయాగాది క్రతువులో శుభకార్య సందర్భంలో ఎడమవైపు ఉండటం అనేది శాస్త్రబద్ధంగా ఉంది. మీరు భద్రాచలంలో రామచంద్రమూర్తిని చూసినప్పటికి కూడా ఎడమవైపే అమ్మవారు కూర్చొని ఉంటుంది. శంకరాచార్య స్వామి వారు కూడా దీనికే ప్రమాణం చెప్పారు, వామాంకస్థిత జానకి అని. మీరు ఇంకా బాగా ఆలోచించినప్పుడు ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి వేణిదానం చేసేటప్పుడు కూడా కూర్చోపెట్టేటప్పుడు కూడా ఎడమవైపు ఒళ్ళో కూర్చోపెట్టి వేణిదానం చేయిస్తారు. అంటే దానం చేసేటప్పుడు కానీ, ధర్మకార్యాలు చేసేటప్పుడు కానీ, శుభకార్యాలు చేసేటప్పుడు కానీ సమంగా పంచుకోవడానికి కుడి చేత్తో తాను పనిచేస్తున్నప్పుడు తన ఎడమవైపు ఉండే వ్యక్తి యొక్క కుడి చేయి కూడా తనకి అనుకూలంగా ఉంటుంది. కనుక ఈ కారణం చేత భార్యని ఎడమవైపు ఉండమన్నారు. ఇది శాస్త్రంగా పరంపరగా వచ్చేటువంటి పద్ధతి.